హాయ్ హలో నమస్తే నేమ్ మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ అయిన కిష్కింధా కాండం మలయాళం మూవీ తెలుగు రివ్యూ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే హీరో వాళ్ళ ఫాదర్ వచ్చి కేరళలో ఉంటారన్నమాట. సో హీరోకి మ్యారేజ్ అవుతుంది. సో హీరో వాళ్ళ ఫాదర్ ఆ మ్యారేజ్కి రారు. సో రాకుండా ఒక ముఖ్యమైన విషయం కోసం వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. సో ఆ విషయం ఏమిటంటే హీరో వాళ్ళ ఫాదర్కి లైసెన్స్డ్ గన్ ఉంటుంది. సో అప్పుడు ఆ ఊళ్ళో ఎలక్షన్స్ ఆ టైము. సో అందువల్ల పోలీస్ స్టేషన్ నుంచి గన్ సరెండర్ చేసేయమని చెప్తారు. బట్ ఆ టైంలో వచ్చి గన్ అనేది కనపడకుండా పోతుంది ఇంట్లో నుంచి. సో అందువల్ల వాళ్ళ ఫాదర్ ఎతుకుతూ ఉంటారు. దాని తర్వాత ఈ సినిమా హీరో అయిన ఆసిఫ్ అలీ సో తను కూడా పోయి ఎతుకుతాడనమాట గన్ కోసం. సో ఆ గన్ అనేది కనపడదు. అండ్ ఆ గన్ మాత్రం కాకుండా ఆ గన్లో 2 bullets అనేది కనపడవు అనమాట. గన్ ప్లస్ 2 bullets కనపడదు. ఎందుకంటే గన్స్ అనేది ఉంటేనే అది ఉన్నట్టు అనమాట. సో ఆ 2 కనపడిపోయేసరికి అది ఎవరైనా ఎత్తి మిస్యూజ్ చేయనారా, ఎవరైనా ఎత్తి కాల్ చేశారా, ఇంకేమైనా చేయనారా అనేది ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అది మాత్రం కాకుండా సో దీని తర్వాత ఆ గన్ అనేది కనపడకుండా పోతుంది కదా. సో దీని తర్వాత ఏమైంది, ఆ గన్ కనపడిందా లేదా, ఆ గన్ ఎవరు ఎత్తుకున్నారు, ఏం చేశారు అనేదే ఈ సినిమా యొక్క నెక్స్ట్ మిగతా స్టోరీ అనమాట. యాక్చువల్గా ఈ సినిమాలో ఉండేది వచ్చి ముఖ్యమైన క్యారెక్టర్స్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఈ సినిమా అనేది ఒక సూపర్ అయిన మూవీ. ముఖ్యంగా నాకైతే చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఒక సినిమాకి ఎంత బాగా స్టోరీ రాసామని కాదు, అది ఎంత సూపర్గా ఆడియన్స్కి చెప్పాము అనేదే ముఖ్యమైన విషయం. దాన్నే స్క్రీన్ ప్లే అంటారు. సో ఈ సినిమా ఇంత పెద్ద విజయం అయింది అనమాట థియేట్రికల్లో. సో అందుకు ముఖ్యమైన కారణం వచ్చి ఈ సినిమా యొక్క స్క్రీన్ ప్లే. అండ్ నాకు ఈ సినిమా నచ్చడానికి ముఖ్యమైన రీజన్ కూడా ఈ సినిమా స్క్రీన్ ప్లేనే. సో ఒక స్టోరీని ఆడియన్స్కి కన్వే చేసిన విధం నాకు చాలా చాలా నచ్చింది. ఇది వచ్చి ఒక స్లో బేస్డ్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఈ సినిమా. సో ఆ గన్ ఎవరు ఎత్తుకున్నారు, ఏం చేశారు అనేది ఒక సస్పెన్స్. సో దాన్ని కన్వే చేసిన విధం కూడా అది ఏమైంది అనేదే ఈ సినిమా అనమాట. సో స్టార్టింగ్ నుంచి కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యి ప్రీ ఇంటర్వెల్ ఒకలాగా అయి ఉంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి బాగుంటుంది. బట్ ఈ ప్రీ క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్ ఈ 3 పోర్షన్ వచ్చి ఈ సినిమా యొక్క హైలైట్ అని చెప్పొచ్చు. ఆ టైంలో చాలా విషయాలు చెప్తారనమాట, కొత్తగా రివీల్ చేస్తూ ఉంటారు ట్విస్ట్ అనేది. సో అవన్నీ చాలా చాలా సూపర్గా ఉండింది. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ సినిమా. సో ప్రజెంట్ అయితే ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకుంటే చూడండి. ఈ సినిమాలో ఎలాంటి సాంగ్స్ లేదు, ఎలాంటి కామెడీ పోర్షన్స్, లవ్ పోర్షన్స్, అన్వాంటెడ్ సీన్స్ కానీ ఏమీ లేవు. సో తీసుకున్న స్టోరీకి ఎలా లాగ్ లేకుండా చెప్తే ఆడియన్స్కి ఇష్టం ఉంటుందో సూపర్గానే ఒక చెప్పారనమాట. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో అండ్ వాళ్ళ ఫాదర్ వచ్చిన ఆ పర్సన్ అనేది వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా సూపర్గా ఉంది. ముఖ్యంగా హీరో కన్నా హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది నాకు చాలా పర్సనల్గా నచ్చింది. సో ఇప్పుడైతే ఈ సినిమా చూసిన వాళ్ళు ఏంటే మీరు మీ యొక్క ఒపీనియన్ని కమెంట్ చేయండి. చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, మస్ట్ వాచ్. ఎందుకంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని ఎలా తీయాలో అనేదానికి చాలా సినిమాలు ఉన్నాయి. బట్ ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి ఒక మంచి హిట్ అయిన ఫిలిం. సో ఇప్పుడైతే ఓటీటీకి వచ్చింది, నేను చూశాను, నాకైతే నచ్చింది. సో మీరు చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. చూసి చెక్ చేయండి. చూసిన వాళ్ళు మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో అంతే నా ఒక రివ్యూ, నా ఒక వీడియో. మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా యొక్క హోమ్ పేజ్ క్లిక్ చేసి దాంట్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని చెక్ చేయండి. మీకు చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేసి ఉంటాను. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.